విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ హ్యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్? ఈ కింది వాటిలో ఏది టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది? అంటే డివైడ్ చేస్తే ఎక్కడో చోట రిమైండర్ 0 రావాలి. సో ఇప్పుడు నాలుగిటిని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో డివైడ్ చేయకుండా ఓన్లీ డినామినేటర్స్ని మనం చెక్ చేసి సో అది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా చెప్పే అవకాశం ఉందన్నమాట. ఎట్లా? ఆ డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాలి. ఆ వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ 2స్లో ఉన్నా, లేదు 5 ఫామ్లో ఉన్నా, లేదు 2 and 5 కాంబినేషన్ ఉన్నా, ఈ మూడిట్లో ఏ ఒక్క ఫామ్లో ఉన్నా కూడా అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతూ ఉంటుంది. అంటే రిమైండర్ 0 రాదు, కోషియంట్లో ఏదో ఒకటి వచ్చిందే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో అన్ని 2s అన్న ఉండొచ్చు, అన్ని 5s అన్న ఉండొచ్చు, 2 and 5 కాంబినేషన్ ఉండొచ్చు. ఇవి కాకుండా ఇంకా వేరే ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ యాడ్ అయినా కూడా అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఈ లాజిక్ ఉపయోగించి చెక్ చేద్దాం. ఫస్ట్ తీసుకుందాం. 37/45 డినామినేటర్ని చెక్ చేయాలి. డినామినేటర్ని చెక్ చేసే ముందు అసలు ఈ ఫ్రాక్షన్ స్టాండర్డ్ ఫామ్లో ఉందా చెక్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏదైనా క్యాన్సిలేషన్స్ కనుక పోతే సో చేసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలన్నమాట. అంటే ఫస్ట్ టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో పోకూడదు. ఇవి నాకు తెలిసి వేరే కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు 1 తప్ప. సో ఈ డినామినేటర్ 45కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టండి. 3 15s ఆరు, 3 5s ఆరు, 5 1s ఆరు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. సో అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2లో అన్నా ఉండాలని చెప్పాను, లేదా 5, 2 and 5 కాంబినేషన్. ఇక్కడ 3 ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇది క్లియర్గా ఈ మూడిట్లో ఏదో ఒక స్ట్రక్చర్లో ఉండాలని చెప్పాను. ఆ ఫామ్లో లేదు కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. మనకి టెర్మినేటింగ్ కావాలి. సో సెకండ్ ఫ్రాక్షన్ చూద్దాం. సో 21/5/6, 21/2/6 2/3 into 5/6. ఇక్కడ మనకు ఆల్రెడీగా ఇచ్చేశాడు. సో కింద స్ట్రక్చర్ ఇచ్చేశాడు. అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీగా అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోనే ఉంది. సో మనకు కావాల్సిన ఫామ్లో ఉంది చూడండి, 2m into 5n, 2 and 5 కాంబినేషన్ ఉంది. సో అట్లానే 2/3 అంటే సెకండ్ టేబుల్లో 21 పోదు, 5 to 21 రాదు, స్టాండర్డ్ ఫామ్లోనే ఉంది. సో ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది టెర్మినేటింగ్ అయితే చాలా క్లియర్గా అర్థమైంది. టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఇది, నో డౌట్. మీరు డివైడ్ చేసినా కూడా అదే వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. కారణం ఏంటంటే డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2m into 5n, 2 and 5 కాంబినేషన్లో ఉందన్నమాట. చాలా క్లియర్గా అర్థమైంది. అంటే 3 2s ఉన్నాయి దానిలో, అలానే 5 6s ఉన్నాయి, అంటే 6 5s ఉన్నాయి అనమాట. మొత్తం 6 5s అన్ని 2 and 5 కాంబినేషన్లో ఉంది. ఇది టెర్మినేటింగ్. సో మిగతా కూడా చెక్ చేద్దాం ఒకసారి మనం. 17/49, 17/49 ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంది. 49 కనుక మనం చేస్తే 7 7s ఆరు, 7 1s ఆరు, 7 into 7 7 స్క్వేర్. మనకు 2 కానీ 5 కానీ రావాలి. ఇక్కడ మనకి అన్ని 7s వచ్చినాయి కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్. సో లాస్ట్ చూద్దాము. 89/2² into 3². చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కింద మనకి 2 5 కాంబినేషన్ ఉండాలి. 2 అన్నా 5 అన్నా 2 and 5, 2 and 3 కాంబినేషన్ వచ్చింది. సో ఇది కూడా నాన్ టెర్మినేటింగ్. సో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో 21/2/3 into 5/6 is the terminating decimal expansion. Next, the sum and product of the zeros of a quadratic polynomial are -1/2 and 1/2 respectively. Then the polynomial is. ఇంతకు ఇచ్చిన ఈ -1/2 ఏంటి, ఈ +1/2 ఏందో చెక్ చేసుకోవాలి. ద సమ్ అండ్ ప్రొడక్ట్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ యొక్క సమ్ -1/2, అలానే ప్రొడక్ట్ 1/2. అంటే వాడిచ్చిన -1/2 ఏమో సమ్ ఆఫ్ ద జీరోస్, వాడిచ్చిన 1/2 ఏమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. అయినా ఆ పాలినామియల్ ఏంటో అడుగుతున్నాడు. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు. జీరోస్ని మనం ఆల్ఫా ప్లస్ బీటా అనుకుంటాంగా, -1/2 అని ఇచ్చినట్టు. ఇంకోటి ప్రొడక్ట్ ఇచ్చాడు, అంటే ఆల్ఫా ఇంటూ బీటా, అదంతా 1/2. సో మనకి జీరోస్ ఇవ్వట్లా, జీరోస్ యొక్క సమ్ ఎంత ఉందో ఇచ్చేసాడు, వాటిని యాడ్ చేస్తే వచ్చేది ఇచ్చాడు. జీరోస్ యొక్క ప్రొడక్ట్ ఇచ్చేసాడు, వాటిని మల్టిప్లై చేస్తే ఎంత ఉందో వచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటి సహాయంతో మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. వీ హ్యావ్ ద ఫార్ములా P of x is equal to k of x square minus x into alpha plus beta plus alpha beta. It is the formula to find out the quadratic polynomial. So when we know alpha and beta. కానీ ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా లేదు, కానీ ఫార్ములాలో కావాల్సిన ఆల్ఫా ప్లస్ బీటా వాడే ఇచ్చాడు ఇన్ ద నేమ్ ఆఫ్ సమ్. ఫార్ములాలో కావాల్సిన ఆల్ఫా ఇంటూ బీటా కూడా వాడు ఇచ్చేసాడు 1/2. మనకి చాలా వరకు తగ్గించాడు. k of x² - x ఇంటూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడమే. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఇచ్చేసాడుగా, అది -1/2 ప్లస్ ఆల్ఫా బీటా, ఆల్ఫా ఇంటూ బీటా అది ప్రొడక్ట్ వాడే ఇచ్చేసాడు 1/2. సో సింప్లిఫై చేయండి. k of x² x ఇంటూ మల్టిప్లై చేయండి. సో ముందు సింబల్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ని పైదాంతో న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. x 1s are x, డినామినేటర్ సేమే x/2 ప్లస్ 1/2.
సో లోపల సింప్లిఫై చేయండి. హౌ టు యాడ్ ద ఫ్రాక్షన్స్ వీ నో బై డూయింగ్ ఎల్సిఎం మెథడ్. ఎల్సిఎం, సో 2కి 2కి ఎల్సిఎం 2. ఫస్ట్ టేబుల్లో 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ న్యూమరేటర్, దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోవాలి. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 2x². డినామినేటరు ఎల్సిఎం సేమ్గా ఉంటే పైవన్నీ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. ఎందుకని సెకండ్ టేబుల్లో 2 1 టైం పోతుంది. 1x జార్ ఎక్స్ అదే వస్తుంది కాబట్టి ఇక్కడ సేమ్ ఉంది, పైన 1. సో ఇక్కడ డినామినేటర్ బట్టి కే వాల్యూ గెస్ చేయొచ్చు. ఇక్కడ డినామినేటర్ కే కాబట్టి వెన్ కే ఈజ్ ఈక్వల్ టు 2, కే బదులు 2 తీసుకోండి. 2 ఆఫ్ 2x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1/2. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ద పాలినామియల్ ఈజ్ 2x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1, 2x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1, 2x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ పాలినామియల్. నెక్స్ట్, ఏ వర్టికల్ స్టిక్ 30 meter long casts a shadow 15 meter long on the ground. So at the same time, a tower casts a shadow 75 meter long on the ground. The height of the tower is. సో ఒక వర్టికల్ స్టిక్ యొక్క 30 meter లెంత్ ఉన్న 30 meter లాంగ్ ఉన్న వర్టికల్ స్టిక్ యొక్క షాడో లెంత్ 15 meter పడుతుంది గ్రౌండ్ మీద. అదే టైంలో సేమ్ అక్కడే ఒక టవర్ ఉన్నది, దాని యొక్క షాడో లెంత్ 75 meter లాంగ్ ఆన్ ద గ్రౌండ్ పడుతుంది. అయినా హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అంటే 30 meter యొక్క వర్టికల్ స్టిక్ యొక్క షాడో లెంత్ 15 meter పడింది. మరి 75 meter షాడో లెంత్, అదే టైంలో 75 meter షాడో లెంత్ ఉన్న టవర్ యొక్క హైట్ ఎంత? సో 15 meter షాడో పడ్డప్పుడు స్టిక్ హైట్ 30 meter. అదే మరి 75 meter లెంత్ ఉన్న షాడో పడుతుంది, దేనిది? టవర్దేనా. టవర్ హైట్ ఎంతో అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్తో చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఒక స్టిక్ ఉన్నది. ఈ స్టిక్ AB అనుకుందాం, దీని షాడో లెంత్ ఇది అనుకుందాం. సో ఇందులో ఈ స్టిక్ యొక్క లెంత్ మనకి ఇచ్చేసాడు వాడు, ఎంత? 30 meter లాంగ్ అన్నాడు. దీని షాడో లెంత్ వచ్చేసరికి 30 meter లాంగ్ అన్నాడు. ఇది AB అని పెట్టుకోండి. దీని షాడో లెంత్ వచ్చేసరికి 15 meter అని చెప్పాడు. సో ఇప్పుడు ఇదే టైంలో దీనికన్నా ఒక పెద్ద టవర్ ఉన్నది. సో పెద్ద టవర్ వేసుకోండి ఇక్కడ, ఇదే టవర్ అనుకుందాం. ఇప్పుడు దీని షాడో పడుతూ ఉంది, మొత్తం ఇదంతా షాడో ఉన్నది, టోటల్ షాడో అనమాట. అది ఎంత? 75 meter లాంగ్ పడింది. అయినా దీని హైట్ ఎంత ఉంటుంది అని అడిగాడు అన్నమాట. ఇది C, ఇది D. చూడండి, స్టిక్ యొక్క 30 meter హైట్ ఉన్న స్టిక్ యొక్క షాడో లెంత్ 15 meter అయినప్పుడు ఎంత హైట్ ఉన్న టవర్ యొక్క షాడో 75 meter పడుతుంది. ఇది ప్రాబ్లం. ఇది P అనుకుందాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది జాయిన్ చేస్తున్నాను. ఇది P అనుకోండి కొద్దిగా. ఇప్పుడు చూడండి, ABP ఒక ట్రయాంగిల్, తర్వాత CDP ఒక ట్రయాంగిల్. సో ఇందులో ఈ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, ట్రయాంగిల్ ABP, ఇది మనకి 2 marks ప్రాబ్లం కూడా ఉపయోగపడుతుంది. ABP చిన్నది, పెద్ద ట్రయాంగిల్ ఏంది? ట్రయాంగిల్ CDP. మనం కనుక ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపిస్తే వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉంటాయి అన్న కాన్సెప్ట్ ఉపయోగించుకొని హైట్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఇవి రెండు సిమిలర్ ఎలా చూపించాలి చూడండి. చిన్న ట్రయాంగిల్, హోల్ ట్రయాంగిల్, రెండిట్లో కామన్ యాంగిల్ ఉంది. యాంగిల్ P ఈజ్ ద కామన్ యాంగిల్. సో యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P కామన్, ఒక యాంగిల్ ఈక్వల్ చేసాం. ఇది వర్టికల్ స్టిక్ కదా, హైట్ కదా, ఇక్కడ 90 ఉంటుంది. ఇది కూడా టవర్ యొక్క హైటే కదా, 90 ఉంటుంది. అంటే చిన్న దాంట్లో ఉన్న యాంగిల్ B, పెద్ద దాంట్లో ఉన్న యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 90, ఒక యాంగిల్ ఈక్వల్ అయింది. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అవుతాయో ఆటోమేటిక్గా అవన్నీ కూడా మనకి సిమిలర్ అవుతాయి. సో ట్రయాంగిల్ CDP, ఎందుకని? యాంగిల్ సిమిలారిటీ అనే క్రైటీరియా వల్ల. సో యాక్చువల్ 3 యాంగిల్స్ ఈక్వల్ అయితే సిమిలర్, 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా 3 యాంగిల్ ఈక్వల్. ఎందుకంటే మళ్ళీ 3 యాడ్ చేస్తే 180 అవ్వాలిగా. ఇందులో 2 ఈక్వల్ అయినాయి అంటే 3 యాంగిల్ ఆటోమేటిక్ ఈక్వల్ అయినట్టు. అంటే యాంగిల్ సిమిలారిటీ ప్రకారము ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపించాం. ఎప్పుడైతే అవి సిమిలర్ అయినాయో, సో దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఏంటా సైడ్స్? మనకి హింట్స్ మనకు కావాల్సిన దృష్టిలో పెట్టుకొని సైడ్స్ తీసుకుందాం. మనకు కావాల్సిన హైటుల్లో ఉంది, హింట్ ఏమో బేసుల్లో ఉంది. సో ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ హైటు అంటే స్టిక్ యొక్క హైటు బై దానిపై అదే అలాంటిదే పెద్ద ట్రయాంగిల్లో అంటే
టవర్ యొక్క హైటు అది హెచ్. తర్వాత చిన్న ట్రయాంగిల్ యొక్క లెంత్ ఆఫ్ ద షాడో 15. ఇందా మనం చిన్నదంతా స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా షాడో లెంత్ వేసేటప్పుడు కూడా ముందు చిన్న ట్రయాంగిల్ వేయాలి. ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ యొక్క షాడో అది వాడు చేశాడు 75. సో వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉంటాయి. అంటే వర్టికల్ స్టిక్ అంటే స్టిక్ యొక్క హైట్ బై టవర్ యొక్క హైట్ ఈజ్ ఈక్వల్ టు స్టిక్ యొక్క షాడో బై టవర్ యొక్క షాడో. సో స్టిక్ యొక్క హైట్ 30 బై టవర్ బై హైట్ మనం కనుక్కోవాలి ఈజ్ ఈక్వల్ టు స్టిక్ యొక్క షాడో 15, అట్లానే టవర్ యొక్క షాడో 75. అంటే షాడోస్ ఏ రేషియోలో ఉంటే హైట్స్ కూడా అవే రేషియోలో ఉంటాయి అన్నమాట, బికాజ్ దే ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఈ కాన్సెప్ట్తో మనం హెచ్ కనుక్కోవచ్చు. 15 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేశాను 30 ఇంటూ 75. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 75 బై ఇంటూ ఫామ్లో ఉన్న 15 వస్తే బై ఫామ్ 15 2 జారు 75 2 జారు 150 మీటర్స్. సో ఇది దీని యొక్క హైట్ ఆఫ్ ద టవర్ 150 మీటర్స్ అనమాట. కొంతమంది చూసి చెప్పేస్తారు. ఇక్కడ చూడండి, షాడో 15 ఉంటే హైట్ స్టిక్ 30 ఉంది, డబల్ ఉంది. సేమ్ అట్లానే 75 మీటరు షాడో కనుక ఉంటే దానికి ఇది ఏ రేషియోలో పెరిగిందో ఇది కూడా అదే రేషియోలో పెరగాలి, నో డౌట్. సో అది డబల్ అయింది, ఇక్కడ ఇది కూడా డబల్ అవ్వాలి. 75 2 జార్ 150. ఇది ట్రిక్ అనమాట. కానీ ఇది స్క్రిప్ట్ మేనర్లో ఇచ్చినప్పుడు మనకి ఎంసీక్యూస్ ఉండవు కదా, సో మనకి 1 మార్క్ 2 మార్క్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ కాన్సెప్ట్ వాడాలన్నమాట, సిమిలారిటీ కాన్సెప్ట్ వాడాలి.